వరల్డ్ అంతా స్లో అయింది కానీ బయటికి చాలా కామ్ గా ఉంటాను కానీ లోపల మాత్రం చాలా కన్ఫ్యూజన్. నాకు అంత క్లారిటీ అయితే లేదు. ఏం చేస్తాను విత్ ఇన్ ఓన్లీ 1 day నేనేదో కంపెనీ కొన్నేమో వర్క్ అవ్వలేదు. ఏంటి కాన్బోర్డ్ అయ్యా, ప్రమోషన్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిల్డ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ అనేసిందండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి. Let's go. హలో మెయిన్ క్యారెక్టర్స్, హాయ్, నేను ఆండ్రీ. ఇప్పటి వరకు మీకు తెలిసింది నా పేరు మాత్రమే, కానీ ఈ రోజు నా రియల్ స్టోరీని స్టార్ట్ చేద్దాం. నేను ఒక నార్మల్ స్టూడెంట్, చాలా నార్మల్. లైక్ ఇంటర్లో నెక్స్ట్ ఏంటి అని అడిగితే చూద్దాం అనే టైప్, కానీ బ్రెయిన్ లో మాత్రం నాకేమీ ఉండదు. బయటికి చాలా కామ్గా ఉంటాను కానీ లోపల మాత్రం చాలా కన్ఫ్యూజన్. దాని తర్వాత బీటెక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్లో లైఫ్ చాలా సింపుల్గా ఉండేది. కాలేజ్, ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ డే ప్రిపరేషన్స్ అని ఒక్కటి చెప్పాలి, కంప్లీట్గా బ్లాంక్ ఏం కాదు. నాకు సి వచ్చు, పైథాన్ వచ్చు, కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది తెలీదు. సో స్కిల్స్ ఉన్నాయి కానీ డైరెక్షన్ మాత్రం లేదు. అప్పుడే కరోనా వచ్చింది. వరల్డ్ అంతా స్లో అయింది కానీ నా థాట్స్ మాత్రం చాలా స్పీడ్ అయ్యాయి. వచ్చి నా ఫస్ట్ వెబ్సైట్ని బిల్డ్ చేశాను విత్ ఇన్ ఓన్లీ 1 day. అప్పుడు జస్ట్ కాపీ పేస్ట్ చేయడానికి ChatGPT ఇలాంటివి ఏం లేవు, కానీ ఏం చేయాలన్నా మన మైండ్ యూజ్ చేసే చేయాలి. ఆ ఒక్క వెబ్సైట్ బిల్డ్ చేశాక ఇంకా నేను ఏమన్నా చేయగలన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ నాకు ఒక డైరెక్షన్ కూడా దొరికింది. అలా నేను కోడింగ్ స్టార్ట్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి కొన్నేమో వర్క్ అయ్యాయి, కొన్నేమో వర్క్ అవ్వలేదు. కానీ ఒక్కటైతే జరిగింది. నాకంటూ ఒక డైరెక్షన్ వచ్చింది అండ్ నా మైండ్ సెట్ లో చాలా చేంజ్ వచ్చింది. అప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది, నేను ఎందుకు కంపెనీ పెట్టకూడదు అనేసి. డ్రీమ్స్ పెద్దగా ఉండి, ఐడియా ఉండి, స్టార్ట్ మాత్రం చేయలేదు. అందరిలాగే నేను కూడా చేశాను. ఐడియాస్ అందరికీ ఉంటాయి కానీ ఎగ్జిక్యూట్ మాత్రం మనం అస్సలు చేయము. నేను ఏదో కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే డైరెక్షన్ లో వెళ్తుంటే ఆ దేవుడే నేనేదో కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే డైరెక్షన్లో వెళ్తుంటే ఆ దేవుడేమో నాకు ఒక మంచి జాబ్ ఇచ్చాడు. సో ఆఫర్ లెటర్ వచ్చాక ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఏమైంది, 1 yearకి ఏమో టీమ్ లీడ్ అయ్యా, ఇంకో 6 monthsలో ఏంటి కాన్బోర్డ్ అయ్యా, ఇంకా తర్వాత ప్రమోషన్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. టైటిల్ పెరిగింది కానీ బట్ నా క్వశ్చన్ మాత్రం సేమ్, నెక్స్ట్ ఏంటి? అందరేమో పెళ్లి చేసుకోమని, కానీ నా మైండ్ లో ఏమో బిల్డ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ అనేసింది. అలా హీట్ సైడ్ స్టార్ట్ అయింది. సో ఆ కంపెనీలో మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని లాంచ్ చేద్దాం అనుకున్నాం, కానీ లేట్ నైట్ డౌట్స్, ఎగ్జైట్మెంట్, ఫియర్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని కలిసి మరి ఇంకో కొత్త స్టేజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు నేను ఒక స్టేజ్ లో ఉన్నా, ఎగ్జాక్ట్ గా ఏంటి అని తెలియని స్టేట్. హీట్ సైడ్స్ కంటిన్యూ చేయాలా, పాజ్ తీసుకోవాలా, మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోవాలా, నాకైతే క్లారిటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, నేనైతే ఆగిపోవట్లేదు. సో నేను నా లైఫ్ ని డాక్యుమెంట్ చేస్తున్నాను. సో మెయిన్ క్యారెక్టర్స్, మీరు కూడా కన్ఫ్యూజ్, లాస్ట్, లేట్ అని ఫీల్ అవుతున్నారా? రిలాక్స్. మీరేదో వెనకబడిపోలేదు, మీరు జస్ట్ స్టోరీ మిడిల్లో ఉన్నారు. సో కన్ఫ్యూజన్ లో ఉండి ఏమీ చేయకుండా ప్రతి ఒక్క పని పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎపిసోడ్ అయిపోయింది కానీ మన స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్.